మీరు జడ్జి ఉద్యోగం చేశారా లేకపోతే ఏదైనా హోటల్లో సరుకు మాస్టర్గా చేశారా? ఇంకా నిలబడ్డామేవరా? రా వచ్చి కూర్చో, టిఫిన్ చేద్దు కానీ. స్వర్ణ వాడికి వడ్డించమ్మా. సీతాలు సీతాలు త్వరగా నెయ్యి తీసుకురా. అడుక్కునే వాళ్ళని లోపలికి రానివద్దని ఎన్నిసార్లు చెప్పిన సెక్యూరిటీకి బుద్ధి లేదు. సీతాలు, అక్కడెవరో తచ్చాడుతున్నారు చూడు. పిన్నిగారు, అమ్మలా ఉందే. అమ్మలా ఉండడం ఏంటి? అమ్మే. ఏం సావిత్రి, అడుక్కునే వాళ్ళలా అవతలే నిలబడ్డావు? లోపలికి రావచ్చుగా. గడప దాటి లోపలికి రావద్దని చాలాసార్లు హెచ్చరించారు. పెద్దవారు అంటే అన్నారులే అని పట్టించుకోకుండా వస్తే మా కౌమానం అమ్మాయికి బాధ మిగిలింది. చివరికి కూతురుతో పొండవతలకని స్థితి తెచ్చుకున్నాం. అది పొమ్మన్నా రావద్దన్నా దాని అమ్మగా, దాని అమ్మతనం కోరి నందదీప ప్రదక్షిణలు చేశాను. ఎక్కువ గింజలున్న పండ్లు నైవేద్యం పెట్టాను. ఆ దీపపు చలిమిడి గింజ ప్రసాదం అందిస్తే దాని కడుపు పండి కమలలు కలిగి మీ వంశాభివృద్ధి జరగాలని ఈ దీపంతో పాటు దైవ ప్రసాదంతో ఆ అమ్మాయి ఒడినింపి వెళదామని వచ్చాను పిన్నిగారు. పర్వాలేదు, ఇప్పటికి జ్ఞానోదయం అయ్యి గడప బయటే నిలబడ్డావన్నమాట. వస్తే మళ్ళీ గతం గుర్తు చేసే శ్రమ తగ్గించావు. థ్యాంక్స్. నందాదీపంతో ప్రదక్షిణాలు చేశావా? బహుబీజ ఫలాలతో నైవేద్యం పెట్టావా? వ్రతాలు పూజలు బాగానే తెలుసు సావిత్రి నీకు. నువ్వు లోపలికి రాకుండా అవి దీని ఒళ్ళో ఎలా పెడతావు? వద్దని అన్నవాళ్ళం మళ్ళీ లోపలికి రా అంటే మాది స్వార్థం అవుతుంది. ప్రసాదం ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోమంటావా? నేను అలాగే అందాం అనుకున్నాను. తను వచ్చి దీని ఒళ్ళో ఎలా పెట్టి పెడుతుందో చెప్పండి. జడ్జి గారు, సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే ఇది మరో భేతాళ కథే అవుతుంది. సావిత్రి లోపలికి రాకపోతే ఏమిటి? స్వర్ణే బయటికి వెళ్ళి అందుకుంటుంది. శభాష్, చాలా కరెక్ట్గా చెప్పారు. శంఖంలో పోస్తే తీర్థం, చెంబులో పోస్తే నీళ్లు. ఈ మాటే మీరనక ముందు నేననుంటే మీరంతా నన్ను మరోలా నుండేవాళ్ళు. అందుకే తెలిసి కూడా అడిగి నేను మీతో అనిపించాను. అది మంగమ్మంటే. తాతయ్య చెప్పింది విన్నావుగా ముద్దుల మనవరాలా? నువ్వు దోశలు సాంబార్లు గిన్నెలో వేసి అందిస్తే ఆయన మీ అమ్మని లోపలికి రానివ్వకుండా చేశాడు. అది వారిని నమ్ముకుంటే మిగిలే లాభం. నా కళ్ళల్లో కారం కొట్టకుండా ఉండుంటే దాన్ని లోపలికి రానిచ్చేదాన్ని. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళి ఆ చెలువుడి తెచ్చుకో. వంశాభివృద్ధి కోసం చేసిన పూజ ప్రసాదం కాబట్టి కాదనలేకపోతున్నాను. పైగా అక్కడ ప్రదక్షిణాలు చేసి ఇక్కడ దర్శనానికి వచ్చింది. వెళ్ళు, వెళ్ళి తెచ్చుకోపో. అక్షింతలు కూడా తెచ్చావా సావిత్రి? పసుపు కుంకాలతో అక్షింతలు కూడా తెచ్చాను పిన్నిగారు.
పద్ధతులు తెలిసిన దానివి కదా, తెచ్చి ఉంటావులే. నేను పద్ధతి తెలిసిన దాన్నే కదా, అందుకే తేలేదేమోనని అన్నాను. స్వర్ణ, వెళ్ళవే. అమ్మా, రామ్మా. ఒడిపట్టమ్మా. దానిమ్మ పండంటి బిడ్డల్ని కని 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లమ్మా. అమ్మా, నిన్నెవరో అడుక్కునే వాళ్ళు వచ్చారంది. కానీ నువ్వు మా ఇంటికొచ్చి నా ఒళ్ళో భిక్ష పెట్టి వెళ్తున్నావనిపిస్తుంది. ప్రేమ, ఆపేక్ష, నా భవిష్యత్తు, సుఖ సంతోషాన్ని భిక్షగా వేశావా? ఏం మాట్లేవి? అది నేను లోపలికి రాకపోవడానికి వేరే కారణం ఉంది. నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. వీళ్ళున్నారుగా, అలా బయట ఎదురు చూస్తూ ఉంటాను. వీలు చేసుకుని బయటికి రా. త్వరగా బయటికి రా, నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా? ఏమిటా గుసగుసలు? ఏంటమ్మమ్మా, మాకేం గుసగుసలు? అన్నీ రుసరుసలే. దేవుడి దగ్గర కోరికలు, మనుషులిచ్చే ఆశీర్వాదాలు చిన్నగా చెప్పుకుంటేనే మంచిదని, పండంటి బిడ్డల్ని, అదే ఈ దానిమ్మ పళ్ళ లాంటి బిడ్డల్ని కని 10 కాలాల పాటు పచ్చగా ఉండమని దీవిస్తుంది. ఇవ్వడం నువ్వు అందుకోవడం అయిందిగా. ఇక నువ్వు లోపలికి రా స్వర్ణ. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. సావిత్రి, ఒక్క నిమిషం. పంచభూతాల సాక్షిగా గంగమ్మ మీద ఆనా అని గొంతు చించుకొని మరీ ప్రతిజ్ఞలు చేశావుగా. ఎంతవరకు వచ్చింది నీ పెద్ద కూతురి పెళ్లి ప్రయత్నం? భారం దేవుడి మీదే కదా వేసింది పిన్నిగారు. భారం దించుకోవాలంటే నా కన్నీళ్ల భారం దించాల్సిన బాధ్యత ఆ గంగమ్మదే. ఆ చల్లని తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది. నా కూతురి కళ్యాణం చేసి తీరుతుందనే నమ్మకం నాకుంది పిన్నిగారు. ఓహో, భారం భారం అని దాని పెళ్లి గాలి కుదిలేసావన్నమాట. అంత బుద్ధి తక్కువ పని చేసేదాన్నే అయితే ప్రమాణాలు ఎందుకు చేస్తాను పిన్నిగారు? మానవ ప్రయత్నంగానే చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాను. సరే చెయ్యి. నీ ప్రయత్నం ఫలిస్తే వచ్చి అక్షింతలు వేస్తాను. మీ నోటి మాట తప్పకుండా ఫలిస్తుంది. చాలా సంతోషం పిన్నిగారు. ఎందుకంటే తమరు మాట తప్పేవాళ్లు కారు. మీ మాట నెరవేరక మానదు. ఛ, అనవసరంగా నోరు జారాను. వస్తాను పిన్నిగారు. పిన్నిగారు, చలిమిడి తెలుసు, గుళ్ళో భక్తులకు పంచాలి, అదేగా నువ్వు చెప్పేది. ఆ మాత్రం తెలుసులే నాకు. వెళ్ళు. అటెక్కడికే? అమ్మమ్మా, ఇవి దేవుడి దగ్గర పెడదామని. త్వరగా పెట్టరా. ఉమ్.
అమ్మా స్వర్ణ, ఏంటమ్మా ఇక్కడికి రమ్మన్నావు? ఏముందే, మీ అక్క విషయం మాట్లాడదామని. ఏంటో త్వరగా చెప్పు. ఆవిడ వసలే నిఘా నేత్రాలు. నందాదీపం దేవుడి దగ్గర పెట్టాలని వంక చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇందాక ఆవిడ ప్రమాణం ఏమైందని అడిగింది, విన్నావుగా? ఆవిడికి వెక్కిరించడం అలవాటే కదా. సీతకి తలపొగరు ఎక్కువైంది. ఏమైందమ్మా? పెళ్లికి మేము ఆరాట పడుతుంటే అది సస్సేమీరా చేసుకోనంటోంది. అనగా అనగా నేను తన్ని బలవంతం చేయగా చివరికి చావుకు తెగిస్తానంటే అప్పుడు సరేనంది. దాని కాస్త ఈవిడగారు చెడగొట్టింది. అప్పట్నుంచి మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అంటుంది. పిన్ని ఓ మాట చెప్పింది. ఏంటది? అతను నీకోసం వస్తున్నాడేమో అనుకున్నావు, కానీ పెళ్లిలో అసలు విషయం తెలిసిందే. ఈ విషయం అబ్బాయికి తెలుసు కదా. అతని మనసులో గాని దాని మనసులో గాని ఏదైనా అభిప్రాయం ఉందేమో. అందుకే అతను తిరిగాడేమో, ఇది వద్దంటుందేమో. ఎందుకైనా మంచిది ఆ కుర్రాన్ని ఓసారి సంప్రదించండి, విషయం బయటపడుతుంది అనంది. ఇద్దర్లో ఎవరు సరే అన్నా ముందు ముందు ఏ పేచీలు రాకుండా, ఎవ్వరూ చెడగొట్టే వీలు లేకుండా సీత పెళ్ళవుతుంది అని చెప్పింది మీ పిన్ని. కామన్ సెన్స్ లేకుండా ఎంగేజ్మెంట్ అయిన నాకు ఐ లవ్ యూ చెప్తాం. పిన్ని మంచి సలహా ఇచ్చిందమ్మా. అందుకే నేరుగా వెళ్తే బాగుండదు. నువ్వు ఒకసారి వీలు చూసుకొని వస్తే ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసొద్దావే. అలాగే, నేను టైం చూసి ఫోన్ చేసి వస్తానులే. తప్పకుండా వస్తావు కదూ? స్వర్ణ, అదిగో నువ్వన్నట్టే పిలుస్తోంది, వెళ్ళు వెళ్ళు. స్వర్ణ, అమ్మమ్మ పిలుస్తుంది, నేను వస్తానమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇక్కడున్నవన్నీ పైన పెట్టేసి అక్కడున్న తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ సర్దేశాయి. కావాలనే వచ్చుంటాడు. నేను పనిచేసేది ఈ సూపర్ మార్కెట్లోనే అని తెలుసు కదా. చెప్పండి సార్. పర్ఫ్యూమ్ ఒకటి కావాలి. ఎక్కడుంది? అది వెళ్ళండి. ఓకే. సోనాలని కింద పడేస్తాను. అయ్యో, చిన్నపిల్లని ఎందుకలా కొడుతున్నారు? మీరు తీసుకోండి పాప, నేను ఆడిస్తాను. అలాగేనండి. రమ్మా రా. ఓ ఏడు. ఏం కావాలి? చాక్లెట్ కావాలా? చాక్లెట్ తింటావా? రా, చాక్లెట్ తీసుకుంటా కానీ. ఇగో బొమ్మ చూడు, బొమ్మ ఎలా ఉంది? ఎడుకిడు, అదిగో ఇగో ఈ బొమ్మ చూడమ్మా. బిల్ చేయండి. మా పాప ఏది? ఈ బొమ్మ చూడు, ఇగో కార్ చూడు. పాపా, తీసుకొస్తున్నాను, రా. ఏడో. వెళ్ళు, చాక్లెట్ తీసుకో. ఏమండి, పాప మెళ్ళ గొలుసు లేదేంటి? అరే లేదే. అయ్యో, పాప మెళ్ళ గొలుసేది? ఏంటండి ఏమంటున్నారు మీరు? ఎలా ఉంటుంది? పాపని ఇందాక ఎత్తుకున్నావుగా, గొలుసేది? ఏంటండి అసలేం మాట్లాడుతున్నారు? ఎంత అమాయకంగా అడుగుతుందో చూడండి. చూడండి, మర్యాదగా దాని గొలుసు ఇవ్వు. గొలుసా? ఏం గొలుసు? నువ్వు తీసిన గొలుసు. గొలుసు ఏంటి? నేను తీయడం ఏంటి? ఓవర్ యాక్షన్ చేయొద్దు. మర్యాదగా ఇస్తే మంచిది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నువ్వు తీసిన గొలుసు. గొలుసు ఏంటి? నేను తీయడం ఏంటి? ఓవర్ యాక్షన్ చేయొద్దు. మర్యాదగా ఇస్తే మంచిది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏంటండి ఏమైంది? ఇలాంటి వాళ్ళ పనిలో పెట్టుకునేది? ఏమైందో చెప్పకుండా మా స్టాఫ్ని ఇలాంటి వారు అలాంటి వారు అంటారే. అసలు ఏమైందో చెప్పండి. మేము సామాన్లు కొంటుంటే పాప ఏడ్చింది. ఈవిడ గారు గబా గబా వచ్చి నేనెత్తుకుంటా అని పాపనెత్తుకెళ్ళింది. మా షాపింగ్ అయ్యాక పాపం తెచ్చిచ్చింది, కానీ దీని మెడలో ఉన్న గొలుసు నొక్కేసింది. తను అలాంటి అమ్మాయి కాదు.
ఏంటండి గొలుసిపోయింది అంటే అలాంటిది కాదు ఇలాంటిది కాదు అని అంటారు. తన దగ్గర నుంచి గొలుసు ఇప్పించండి. చూస్తారేంటండి, పోలీసులకు ఫోన్ చేయండి. మీరుండండి. ఏమ్మా సీత, ఏంటిది? సార్ అసలు నాకేం తెలియదు సార్. తెలీదు అనకుండా తెలుసా అంటుందా? తేరిక ఇక్కడ పని, సమయం దొరికితే దొంగతనాలు. అనవసరంగా మాట్లాడకండి. ఏయ్, గొలుసు లాగేసిందే కాక అలా ఇలా అంటావేంటి? మర్యాదగా గొలుసు ఇవ్వు. ఏమ్మా, ఏంటమ్మా ఇది? మంచిదానం అని నమ్మితే ఇలా చేసావే? అవసరం ఉందంటే నేను ఏదైనా సాయం చేసేవాడినిగా. ఇప్పుడు చూడు, నీకు మాకు చెడ్డ పేరు. అయ్యో సార్, నేను దొంగతనం చేయలేదు. మరి గొలుసు ఏమైంది? నాకేం తెలుసు సార్. అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? సార్ మీరు కూడా ఇలా అంటే నేనేం చేయను సార్. ఎవరైనా ఇలాగే అంటారు. మర్యాదగా ఇస్తావా ఇవా? ఏమండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? ఎవరిదై ఉంటుంది ఇది? కౌంటర్లో ఇద్దాం. ఏమండి, ఇది పోలీసులు వస్తే కానీ తేలదు. నంగి మాటలు చెప్తున్నాయి తీసిందని. ఎక్స్క్యూజ్ మీ, ఈ చైన్ ఎవరిదో అక్కడ పడుంది. ఈ గొలుసు గురించే బాబు ఈ పంచాయతీ అంతా. ఇది ఎక్కడ దొరికింది బాబు? ఆ బిస్కెట్ ర్యాక్ దగ్గర ఉంది. నేను కూడా అక్కడే సార్ పాపను ఎత్తుకుంది. ఏమండి, మీరు కొట్టినప్పుడు అక్కడ పడి ఉంటుంది. అనవసరంగా మా స్టాఫ్ని దొంగ అన్నారు. చాలా థ్యాంక్స్ బాబు, మా పరువు కాపాడావు. సరే, మీరు వెళ్ళండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా హర్ట్ చేశామండి. ఏమైందండి? వాళ్ళు మీకు సారీ చెప్తున్నారు. ఏయ్, ఇక్కడి నుంచి పో. నువ్వేగా ఈ ప్లాన్ వేసింది. ప్లానా? ప్లాన్ ఏంటి? అమాయకంగా నటించుకో. ఆ పాప చైన్ నువ్వు కొట్టేసి నన్ను దొంగం చేసింది చాలక మళ్ళీ దొరికినట్టు కలరిస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? చూడండి, అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వస్తుంటే ఆ చైన్ దొరికింది. బాధ్యతగా కౌంటర్లో ఇద్దామని వచ్చాను, అంతే. ఏయ్, పో ఇక్కడి నుంచి. దొంగ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. చూడండి, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నేనంటే నచ్చకపోవచ్చు, నేను ద్రోహం చేశానని మీరు భావించవచ్చు, కానీ దొంగతనం చేశానని అనకండి. మిమ్మల్ని అంటే మీరు ఎంత ఫీల్ అవుతారో నేను అంతే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. మా మదర్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నాకు చైన్ దొరికింది అంతే. ఏంటమ్మా సీత, థ్యాంక్స్ చెప్పవలసిన మనిషిని అలా అంటున్నావు? మీకు ఇతని గురించి తెలియదు సో. ఇతను ఒక పెద్ద యాక్టర్. ఏయ్, వెళ్ళి నీ పన్ను చూసుకో. అమ్మా సీత, నువ్వు వెళ్ళి పని చూసుకో. బాబు, మీరు వెళ్ళి పని చూసుకోండి. బిల్ చేయండి. వస్తున్నా. మీరా? రండి, లోపలికి రండి. మేము ఏంటమ్మా స్వర్ణ, మీరు నాకు తెలుసు. నన్ను మీరు చూశారు. అలా విచిత్రంగా చూస్తూ నిలబడ్డారేంటి? లోపలికి రండి, రండి. రఘురామ్,
మా అబ్బాయి